పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. ఈరోజు మనము మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనములలో యేసు ప్రభు బాప్తిజం పొంది వెలుపలకు వచ్చిన వెంటనే ఆకాశము తెరువబడగా దేవుని ఆత్మ పావురం రూపమున దిగివచ్చి తనపై నిలచుటను మరియు ఆకాశం నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను అధికంగా ఆనందించుచున్నాను అని వినియున్నాము కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో మనము పితాపుత్ర పవిత్రాత్మ త్రియేక దేవుని మనం చూస్తున్నాము. ఆ ప్రభువు దేవుని కుమారుడు అని ఆత్మ పావురం రూపంలో దిగివచ్చుటను తండ్రి దేవుడు ఆ ప్రభువుని నా ప్రియమైన కుమారుడు అని ఈ లోకానికి సర్వ మానవాళికి తెలియజేసి ఉన్నాడు. యేసు ప్రభువు ఏ పాపం లేని దేవుని కుమారుడు. అయితే ఆ ప్రభువు మనిషి కుమారుని రూపంలో ఈ భూమిపైకి వచ్చారు. మానవుల పాపములు ఆయనపై వేసుకొని మనలను రక్షించటానికి, శ్రమలు పొందటానికి ఇది మొదటి అడుగుగా యేసు ప్రభు బాప్తిజం పొంది ఉన్నారు. ఆ ప్రభువు పాపం లేకపోయినా బాప్తిజం తీసుకొని మనందరికీ రక్షణ దయచేసినారు. మనం పొందిన బాప్తిజం ద్వారా ఆ ప్రభువుతో ఐక్యమై పరిశుద్ధ జీవితాన్ని మనం కూడా జీవించాలి. ఆ దేవుని అనుసరించి ఆయన ప్రేమలో నడిచి ఆయన రాజ్యం కోసం జీవించే శక్తిని, దయను మనందరికీ, మన కుటుంబాలకు, మన బిడ్డలకు దయచేయాలని యేసునామంలో అడిగి వేడుకుందాం. ఆమేన్.